నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే రేపు అతి శక్తివంతమైన అమావాస్య ప్లస్ మనకి గ్రహణం కూడా అంటే సూర్యగ్రహణం కూడా కలిసి వచ్చిందండి. ఈ అమావాస్య ఆదివారం నాడు కలిసి రావడం మాత్రమే కాకుండా ప్లస్ సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవడం మంచిది. కానీ ఈ గ్రహణం అనేది మన దేశంలో ఇండియాలో మనకి కనిపించదండి. ఎందువల్లంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకి రాత్రిపూట రావడం అనేది జరిగింది. అందువల్ల గ్రహణం అనేది మనకి ఇక్కడ కనిపించకపోయినా అందువల్ల జరిగే కొన్ని దోషాలు ఏమన్నా ఉంటే కనుక మనకు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది అని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల మనం రేపు ఉదయాన కనుక మనం లేచి కొంచెం గ్లాస్ వాటర్లో ఒక వస్తువుని కనుక, శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువుని కనుక ఒక గ్లాస్ వాటర్లో వేసి మన హాల్లో కనుక పెట్టగలిగితే, అంటే ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే మనకి ఒకవేళ అమావాస్య గ్రహణం వల్ల ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు సూర్యగ్రహణము అంటే రాత్రిపూట అంటే మనకి 10:30 తర్వాతే వస్తుంది. 10:30-11 గంటల సమయంలోనే గ్రహణం ఉందండి. అంటే అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి 3 గంటల వరకు కూడా ఈ గ్రహణం ఉంది. కానీ మనకి ఇండియాలో ఈ గ్రహణ ప్రభావం అనేది కనిపించదు. 21వ తారీఖు అమావాస్య ఆదివారం సూర్యగ్రహణము చాలా అంటే చాలా శక్తివంతమైనండి. మహాలయ అమావాస్య అండి, మామూలు అమావాస్య కూడా కాదు, మహాలయ అమావాస్య. ఎందుకు మహాలయ అమావాస్య అంటున్నారు అని అంటే మన పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఒకేసారి మనకి వచ్చి ఆశీర్వాదం ఇవ్వగలిగే శక్తివంతమైన అమావాస్య అండి. అందువల్ల అలాంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా కలిసి వచ్చిందండి. కొన్ని మంచి విషయాలు జరుగుతాయి, కొన్ని మనకి ఏదైనా దోషాలు ఉంటాయేమో అని కొంతమంది అనుకోవచ్చు. అలాంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మన ఇంటి మీద కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కానీ ప్రభావం అనేది చూపించకుండా ఉండాలి అని అంటే కనుక రేపు ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారు అని అంటే అండి, మామూలుగా అమావాస్య అంటేనే ముందు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం అండి, చాలామంది అండి పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి తిథులు దర్పణలు ఇవ్వడం అనేది సాధారణంగా చేస్తూ ఉంటారు. అలా ఇంకా అక్క మేము అలా చేస్తూ ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఇంట్లో ఇంచైనా సరే వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి ఉదయాన్నే లేవగానే గుమ్మం ముందు కొంచెం మంచినీళ్ళు పెట్టడం గ్లాస్ తోటి. ఆ తర్వాత మన వంటంతా అయిపోయిన తర్వాత కాకికి అన్నం పెట్టడం మాత్రం మర్చిపోకండి. మహాలయ అమావాస్య రోజు మామూలు అమావాస్య రోజుల్లో అండి ఏమవుతుంది అని అంటే యమధర్మరాజు ఏం చేస్తారు అని అంటే వాళ్ళని, అంటే మనం ఇచ్చే దర్పణలన్నీ కూడా ఆయన స్వీకరించి మన వాళ్ళకి ఇవ్వడం అనేది, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, మనం ఎవరినైతే కనుక పిలుస్తున్నామో వాళ్ళందరినీ కూడా మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మన పెద్దవాళ్ళందరినీ కూడా ఆయన పంపిస్తారంటండి మహాలయ అమావాస్య రోజున. అంటే అందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా, అందువల్ల అందరి ఆశీర్వాదము మనకు దక్కుతుంది. కాబట్టి ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఎవరైతే మన తెలియని వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన రిలేషన్స్లో వాళ్ళందరి ఆశీర్వాదం కూడా మనం పొందుతున్నాము రేపు. అందువల్ల మర్చిపోకుండా ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారంటే గ్లాస్ వాటర్ని మీరు ఉదయాన్నే స్నానం చేసైనా సరే చేయొచ్చు, లేదంటే కనుక బ్రష్ చేసుకొని అయినా సరే చేయొచ్చు. ఎలాగైనా సరే ఉదయాన్నే ఒక 7 గంటల తర్వాత అయినా సరే మీరు ఉదయాన్నే 7 గంటల లోపు పెట్టడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అయినా ఒకవేళ అక్క నేను మర్చిపోయాను 8-9 గంటలకైనా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి, ఏం తప్పు లేదు. ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే ఉదయాన్నే మీరు ఏం చేస్తారు అని అంటే మనకి ఎలాంటి దోషము ఉండకూడదు. ఈ అమావాస్య రోజు దోషం మాత్రమే కాదండి, అమావాస్య రోజు ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి కల్లుపు పరిహారం అండి. కల్లుపుతో చేసే పరిహారం 100% రిజల్ట్ని ఇస్తుంది, అది కూడా మనకి అమావాస్య రోజు చేస్తే. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్, మామూలు వాటర్ తీసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కల్లుప్పుని తీసుకోండి, గ్లాస్ వాటర్ హాఫ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అలాగా ఆ తర్వాత ఒక గుప్పెడు కల్లుప్పుని తీసుకొని మీకు ఎవరినైతే కనుక పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించి, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు అవసరం, మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని, మీ దీవెనలు మాకు ఎప్పుడు కూడా కావాలి అని చెప్పి మన పితృదేవతల్ని తలుచుకుంటూ మనం ఏం చేయాలి అని అంటే కనుక ఈ కల్లుప్పుని అరచేతిలో పెట్టుకొని ఈ గ్లాస్ వాటర్లో మీకు ఎలాంటి కష్టాలన్నీ కూడా తొలగించమని పెద్దవాళ్ళని అడుగుతూ చక్కగా ఆ కల్లుప్పుని ఆ గ్లాసులో వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి హాల్లో పెట్టేసేయండి ఒక చోట.
ఇంకా రేపంతా కూడా అమావాస్య రోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే కల్లుప్పు కానీ వాటర్ కానీ చాలా శక్తివంతమైన విషయాలండి. పంచభూతాల సాక్షిగా పంచభూతాలలో మనకి చాలా శక్తివంతమైన ఒక విషయం నీరు. అలాంటి నీటితో మనం ఈ పరిహారం చేస్తున్నాము. కల్లుప్పు కూడా ఎలాంటి దోషాలనైనా తీసేస్తుంది కాబట్టి పెద్దవాళ్ళని తలుచుకొని చేస్తున్నాము. ఒకవేళ సూర్యగ్రహణం వల్ల ఏదైనా దోషాలున్నా కూడా ఆ వాటరు ఈ కల్లుప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి, మన వరకు రానివ్వకుండా చూసుకుంటుందండి ఈ వాటరును కల్లుప్పు. అందువల్ల హాల్లో మీకు షెల్ఫ్ ఏదైనా ఉంటే ఆరమర్లో పెట్టేసేయండి, మూత పెట్టకండి, అలా ఓపెన్లోనే పెట్టేసేయచ్చు. రేపంతా కూడా అలాగే ఉంచేసి ఆ తర్వాత ఆ వాటర్ని మీరు షింకులో పారబోసేయచ్చండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎలాంటి దోషాలున్నా కూడా వెంటనే తొలగిపోయి గ్రహణం వల్ల ప్రభావం కూడా ఏమీ లేకుండా చక్కగా జీవితంలో సక్సెస్ అనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.